అసలు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు హైదరాబాద్ లో? వాళ్ళు డబ్బులు తీసుకోవడంలోనే బిజీగా ఉన్నట్టున్నారు అని చాలా మంది అంటున్నారు ఈ మధ్య కమెంట్స్ లో. అంటే చాలా వీడియోస్ కూడా చూసాను నేను. అందరూ అది అంటున్నారు కానీ బట్ ఎవరు మనకి ఉండాలి కామన్ సెన్స్, ఆపోజిట్ లో వెళ్ళకూడదు, పోలీసులు లేకపోయినా కానీ కరెక్ట్ రూట్ లో వెళ్ళాలి అని చెప్పి ఎవ్వరూ అనట్లేదు. లైక్ 90% ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండే హైటెక్ సిటీ అటు సైడ్ కూడా, నేను రెగ్యులర్ గా తిరిగే రూట్స్ అవి, అక్కడ కూడా ఆపోజిట్ వెళ్ళి ఆన్ కమింగ్ ట్రాఫిక్ నాపుతున్నారు, మన మీదకి వచ్చే ట్రాఫిక్ నాపుతున్నారు యాక్చువల్గా. అది ఎవ్వరు మాట్లాడలేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ చదువుకున్నాడు కాదు, అందరూ లిటరల్లీ ఇలా ఆపోజిట్లో వెళ్ళడం కరెక్టా అని నాకు డౌట్ వేస్తుంది. బట్ వాళ్ళంతా ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లోకి వచ్చేసి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, పోలీసు వాళ్ళు డబ్బులు తీసుకోవడంలో బిజీగా ఉన్నారు, పోలీసు వాళ్ళు అడ్డంగా ఫైన్ వేస్తున్నారు అంటే వేస్తారబ్బా, వేస్తారు, ఎందుకేరు? నేనేదో దూల పని చేస్తాను, నాకు ఫైన్ పడుతుంది, కట్టుకోవాలి అంతే. అంతేగాని మనం రాంగ్ రూట్లో వెళ్ళి అవతల వాళ్ళని చేతి చూపిస్తాం. ఇప్పుడు మీరు అలా వెళ్తే మీరు తొందరగా వెళ్ళిపోతారేమో, కరెక్ట్ రూట్లో వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కదా. అండ్ నేను ఇక్కడ అందరిని మెన్షన్ చేయట్లేదు, 90% ఆఫ్ హైదరాబాద్లో ఉన్న ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇలాగే చేస్తున్నారు. మీరు దీనికి అగ్రీ చేస్తారా? మీరు కింద కమెంట్ చేయండి.